Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మే శ్రీనివాస్. ఇన్స్టాగ్రామ్లో పరిచయం. మొదటగా చెల్లెను, ఆ తరువాత అక్కను ట్రాప్ చేశాడు. తరువాత వేధింపులకు గురి చేశాడు. ఇంకేముంది, పక్కాగా ప్లాన్ చేసి మరి ఇంటికి పిలిపించుకొని హత్య చేశారు. ఈ ఘటన ఎక్కడో కాదు, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ హత్య ఘటన కలకలం రేపింది. అసలు ఏం జరిగిందంటే, పెద్దపల్లి జిల్లా తురుకల మద్దికుంట గ్రామానికి చెందిన మహేందర్ అనే వ్యక్తి హైదరాబాద్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. అయితే అతను ఏం చేశాడంటే, ఆ వ్యక్తి, ఇతను మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తి, ఇతని పేరే మహేందర్. ఇతను హైదరాబాద్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. అయితే సంధ్య అనే పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఐడి క్రియేట్ చేశాడు. దాంతో ఆ ఇన్స్టాలో సారీ కలెక్షన్లు పెడుతున్నాడు. దీంతో ఇన్స్టాలో మహిళలు అతన్ని ఆ యొక్క ఐడిని ఫాలో అవుతున్నారు. వారి వద్ద నుండి మొబైల్ నెంబర్లు తీసుకొని ఆ మహిళలతో చాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన భైరవేని సమతతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెతో మాట్లాడడం, వాట్సాప్లో, ఇన్స్టాలో చాటింగ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదు, మాది మీ క్యాస్ట్ అని నమ్మబలికించాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం పెరిగింది. వాళ్ళిద్దరు కూడా కలిశారు. తర్వాత ఫోటోలు కూడా దిగారు. అయితే కొన్ని రోజులకి ఏమైందంటే, ఈ మహేందర్ అనే వ్యక్తికి పెళ్ళైన విషయం సమతకు తెలిసింది. దీంతో ఎప్పుడైతే మహేందర్కు పెళ్ళైందని తెలిసిందో అప్పటి నుండి సమత మహేందర్కు దూరం ఉంటుంది. అంటే అతను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే సమత కలిసిందో మహేందర్కు, ఆ కలిసినప్పుడే ఆమె మొబైల్ నెంబర్లో ఉండి, ఆమె కాంటాక్ట్ లిస్ట్లో ఉండి సమత సిస్టర్ అయినటువంటి సంధ్య నెంబర్ కూడా తీసుకున్నాడు. సమతకు తెలియకుండా వాళ్ళ అక్కకు తెలియకుండా ఈమెకి ఇద్దరితో కూడా చాటింగ్ చేస్తున్నాడు. మొత్తానికైతే ఈమె మహేందర్ను దూరం పెట్టింది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా రావడం జరుగుతుంది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయన్న విషయం తెలుసుకున్న మహేందర్ అసలు కథ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకా ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు. అంటే ఆమెకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు. ఒకవేళ నన్ను కాదని వేరే అబ్బాయిని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే మనం దిగిన ఫోటోలు, మీ కుటుంబ ఫోటోలు కూడా మొత్తం కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతా అంటూ కూడా సమతను బెదిరించడం స్టార్ట్ చేశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన సమత వాళ్ళ అక్కైనటువంటి సంధ్యకు ఈ విషయం గురించి తెలియజేసింది. వెంటనే సంధ్య పక్కా స్కెచ్ వేసింది. ఎంత టార్చర్ చేస్తున్నాడు కదా, ఎంత వేధింపులకు గురి చేస్తున్నాడు కదా, ఇంకా ఇతన్ని ఎలాగైనా మట్టి కనిపించాలే, చంపేయాలని నిశ్చయించుకుంది. దీంతో ఆమెకు బంధువైనటువంటి నరేష్ గౌడ్తో హత్యకు ప్లాన్ చేశారు. అంటే మొన్న రాత్రి 3 రోజుల క్రితం శుక్రవారం ఈ హత్యకు ప్లాన్ చేశారు. శుక్రవారం ఉదయం సమయంలో సంధ్య ఆమె ఫోన్ నుండి మహేందర్తో చాట్ చేసింది. మీరు జగిత్యాల రండి, జగిత్యాల వచ్చిన తర్వాత నేను పికప్ చేసుకొని మా ఇంటికి వెళ్దామని కూడా చాట్ చేసింది. అయితే నేను ఆ రోజు నైట్ వరకు వస్తాను కూడా మహేందర్ రిప్లై ఇవ్వడంతో మొత్తానికైతే ఒక స్కెచ్ వేశారు. ఎట్టకేలకు రాత్రి సమయంలో మహేందర్ హైదరాబాద్ నుంచి నేరుగా జగిత్యాల బస్టాండ్కు చేరుకున్నాడు. జగిత్యాల బస్టాండ్కు చేరుకున్నాక సమత సిస్టర్ అయినటువంటి సంధ్య స్కూటీ మీద ఎక్కించుకొని అతన్ని వాళ్ళ గ్రామం అయినటువంటి లక్ష్మీపూర్కు తీసుకెళ్ళింది. అంటే అప్పటికే కాచుకు కూర్చున్న ఎవరైతే నరేష్ గౌడ్తో హత్యకు ప్లాన్ చేశారో, నరేష్ గౌడ్తో పాటు సంధ్య కొడుకైనటువంటి రాజశేఖర్, మరో 2 వ్యక్తులు, మొత్తం నలుగురు వ్యక్తులు ఈ స్కెచ్లో పాల్పంచుకున్నారు. ఎప్పుడైతే జగిత్యాల బస్టాండ్కు చేరుకున్నాడో, బస్సు దిగిన తర్వాత సంధ్య ఆ యొక్క మహేందర్ను స్కూటీపై ఎక్కించుకొని ఆ రాత్రి సమయంలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. లక్ష్మీపూర్ గ్రామానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అయితే మొత్తానికైతే ఈ విషయాన్ని కొంచెం ఈ యొక్క సీనరీని అర్థం చేసుకున్న మహేందర్ ఆ రాత్రి సమయంలో పారిపోయే ప్రయత్నం చేశాడు. అంటే ఆమె
ఆ మహేందర్ ఎప్పుడైతే ఇంటికి చేరుకున్నాడో, ఇంటికి చేరుకున్న మరుక్షణమే అంటే స్కూటీ మీద వెళ్తున్నప్పుడే వెనకాల వీళ్ళు కారులో నలుగురు వ్యక్తులు కూడా ఫాలో అయ్యారు. వాళ్ళ ఇంటికి చేరుకున్నాక వీళ్ళు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన మహేందర్ పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే గేటు దగ్గర ఉన్నటువంటి సంధ్య పారిపోయే మహేందర్ కళ్ళల్లో కారం కొట్టింది. వెంటనే నలుగురు వ్యక్తులు కూడా ఇనుప రాడ్లతో కట్టెలతో చితికబాదారు. మీకు ఒకసారి ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. జగిత్యాలలోని లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది ఈ ఘటన. మొత్తానికైతే ఒక్కసారి జగిత్యాల మొత్తం కూడా ఉలిక్కి పడింది. తెల్లవారేసరికి కూడా రక్తపు మడుగులు కనిపించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో తరచూ కూడా ఇలాంటి మర్డర్లు చాలా జరుగుతున్నాయి. మనిషిని ఒక మేకను కోసినట్టు, ఒక కోని కోసినట్టు కూడా కోసేస్తున్నారు ఈ మధ్య కాలంలో మాత్రం. మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. ఇదే ప్లేస్లో మీరు చూస్తున్నారు కదా, రాత్రి సమయంలో వచ్చిన తర్వాత ఇదే ప్లేస్లో పోలీసులు ఇక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి రెస్ట్రిక్షన్స్ జోన్గా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి. ఇంకా చూశారు కదా, ఈ మొత్తం కూడా రక్తపు మడుగులు, అక్కడ కారం పొడి చల్లిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. రాడ్లతో కర్రలతో దాడి చేశారు. మొత్తానికైతే శుక్రవారం రాత్రి జరిగింది ఈ హత్య ఉదంతం. ఆల్రెడీ అతనికి మహేందర్ అనే వ్యక్తికి పెళ్ళయింది. ఇన్స్టాలో పరిచయం అయిన తర్వాత వీళ్ళని వేధించసాగాడు. ఎట్టకేలకు అతన్ని చంపాలని నిర్ణయించుకున్న సంధ్య మాత్రం పథకం ప్రకారం హైదరాబాద్ నుంచి జగిత్యాలకు రప్పించింది. ప్లాన్లో భాగంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ముందుగానే నరేష్ గౌడ్తో హత్య ప్లాన్ డిస్కషన్ చేసింది. ఇంటికి తీసుకెళ్ళాక మిగతా నలుగురు వ్యక్తులు కూడా వచ్చారు. మొత్తానికైతే రాళ్లతో దాడి చేశారు. మొత్తం రక్తపు మడుగులో పడి ఉన్న ఆ యొక్క మహేందర్ను స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళు గమనించి మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహేందర్ మొత్తానికైతే మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేశారు. హత్య ఎందుకు చేశారు అనే ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తానికైతే ఎవరైతే ఈ హత్య కేసులో పాల్పడ్డారో ఆ నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక కారు, స్కూటీ, అదేవిధంగా మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనపరుచుకున్నారు. అతను మాత్రం శుక్రవారం తెల్లవారేసరికి మొత్తం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందడంతో మాత్రం మహేందర్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చి బోరున విలిపిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం మాత్రం ఇలాంటి హత్యలకు దారి తీయడంతో మాత్రం అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఆ వ్యక్తి యొక్క సంధ్య అనే అమ్మాయి పేరు మీద ఐడి తీయడం, దాంతో సారీ కలెక్షన్లు పెట్టడం, వాళ్ళ దగ్గర మహిళల దగ్గర నెంబర్లు తీసుకొని చాట్ చేయడం, ఇదంతా చూస్తుంటే అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మెసేజ్ చేయగానే రిప్లై ఇవ్వడం, ఇలాంటివి చేస్తే ఇలానే జరుగుతుంది. ఎవరో తెలియకుండా రిప్లై ఇవ్వడం చేస్తే ఇలానే జరుగుతుంది. సో మొత్తానికైతే ఇది అతనైతే విగతజీవుడిగా మారిపోయారు. అయితే అక్కడ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎవరైతే మహేందర్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ సంఘటన స్థలానికి వచ్చి బోరున విలిపిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇదే ఫైల్ ఫోటో అతంది. మొత్తానికైతే పెళ్ళైన వ్యక్తి పెళ్ళైనట్టుండక ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడి క్రియేట్ చేసి వాళ్ళతో చాటింగ్ చేసి ఇద్దరిని వేధింపులకు గురి చేసి లాస్ట్కు విగత జీవుడిగా మారిపోయిన సిచ్యువేషన్. అందుకే ఇన్స్టా వాడే ప్రతి వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎవరితో పడితే వారితో చాటింగ్ చేయడం ఇలాంటి దారుణాలకే ఒడిగాడుతుంది. మొత్తానికైతే ఈ యొక్క కేసు మిస్టరీని కూడా పోలీసులు ఆ నిందితులను పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో ఇటు సిఐలు, ఎస్ఐలు మొత్తానికి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి వెళ్ళి
మొబైల్ ఫోన్లు, అదేవిధంగా రాడ్లు, కర్రలు, అదేవిధంగా స్కూటీని కూడా స్వాధీనం చేసుకుని ఆ యొక్క వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది.